అందరికీ నమస్కారం. మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం. మీరు ఎప్పుడైనా జీవితంలో తట్టుకోలేనన్ని కష్టాలు ఎదుర్కొన్నారా? అలాంటప్పుడు నాకు ఎవరైనా పిలిస్తే పలికే దైవంలా నన్ను కరుణిస్తే బావుండు అని కోరుకున్నారా? ఆ దైవం మరెవరో కాదండి, శ్రీ దత్తాత్రేయ స్వామివారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారి పూజ చేసిన, దర్శనం చేసుకున్న, గురుచరిత్ర పారాయణం చేసిన, పాదుక పూజ చేసుకున్న జీవితం చాలా మంచి మలుపులు తిరుగుతుందండి. జీవితంలో మీరెంతో మంచి మార్పులు చూసుకుంటారు. అయితే దత్తాత్రేయ స్వామి వారు మనందరికీ తెలిసినట్టు త్రిమూర్తి స్వరూపం అండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయుడు. అత్రి మహర్షి అనసూయాదేవి దంపతుల సంతానమైన దత్తాత్రేయ స్వామివారు పిలిస్తే పలికే దైవం అండి. మిగిలిన అవతారాలలో విష్ణువు తన అవతార కారణం సమాప్తి అవ్వగానే అవతారాన్ని సమాప్తి చేసుకుని వైకుంఠానికి చేరుకుంటారు. అయితే దత్తాత్రేయ స్వామివారి అవతార కారణమే ఆపదలో ఉన్న జనాలను ఆదుకోవడం అన్నమాట. అందుకని దత్తాత్రేయ స్వామివారి అవతార సమాప్తి అన్నది లేదండి. కలియుగం ఉన్నన్ని నాళ్ళు స్వామివారి అవతారం కూడా మన మధ్య సజీవంగా తిరుగుతూ ఉంటారు. మనకున్న కష్టాలని రూపుమాపుతుంటారు. ఏ రూపంలో వస్తారో మనకే తెలియదు. కాబట్టి స్వామివారిని గట్టిగా మనసులో నమ్మి పూజ చేసిన వాళ్ళకి స్వామి తప్పకుండా పలుకుతాడు అన్నది గురుచరిత్రలోనే ఉంటుందండి. గురుచరిత్ర మీరు పారాయణం చేస్తుంటే రకరకాల దృష్టాంతాలు మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయిన వాళ్ళని, ఇక జీవితంలో వీళ్ళ కష్టాలకి అసలు ఎలాంటి సొల్యూషన్ లేదు అనుకున్న వాళ్ళని కూడా స్వామివారు ఆ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి రాజులను చేసిన వాళ్ళని, ధనవంతులను చేసిన రకరకాల దృష్టాంతాలు ఉంటాయండి. ఇక ఇదే శ్రీ గురుచరిత్ర పారాయణ గ్రంథం. పారాయణ చేసే పద్ధతి కూడా చాలా సులభతరమైనదండి. ఎక్కువ నియమాలు లేవు. ఆహారం అలాంటి నియమాలు మరీ ఎక్కువేం లేవండి. మీరు కనుక కావాలి అనుకుంటే అది కూడా సప్తాహ పారాయణం చేసే వాళ్ళు కనుక ఏమైనా సింపుల్ నియమాలు మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్నది మాత్రం దేవుడి ముందు కూర్చుని దీపారాధన చేసి అగరొత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలన్నది మాత్రమే నియమం అండి. ఉదయం పారాయణ చేసే వాళ్ళైతే టిఫిన్ చేయక ముందే చేసుకోవటం మంచిది. సాయంత్రం చేసేవాళ్ళు స్నానం చేశాక పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు, టీ లాంటి ద్రవ పదార్థాలు ఉదయం చేసేవాళ్ళు కూడా తీసుకున్న తర్వాతే చేసుకోవచ్చు. అయితే స్త్రీలు బహిష్టు సమయంలో అంటే నెలసరి సమయంలో మాత్రం ఈ చరిత్ర పారాయణం చేయకూడదండి. అయితే మనం పారాయణ చేసే ఈ గ్రంథం ఏదైతే ఉందో అది ఎవరికి ఇవ్వకూడదన్నమాట. ముందుగా మీరు ఒక ఫోటో తీసుకోండి. దత్తాత్రేయ స్వామి వారి, అనఘాదేవి అమ్మవారి ఒక ఫోటో పూజ రూమ్లో తప్పకుండా పెట్టుకోండి. ముందు అదొక చిన్న బేబీ స్టెప్ తీసుకున్న తర్వాత ఈ గ్రంథాన్ని కూడా వీలైతే మీరు కొనుక్కోండి. ఇది అయితే ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన గురుచరిత్ర పారాయణ గ్రంథం అండి. నిత్య పారాయణ గ్రంథం మనకి అమెజాన్ లాంటి ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుంది. ఇక పారాయణ చేసే పద్ధతి ఏంటంటే సప్తాహ, ద్విసప్తాహ, త్రిసప్తాహ పారాయణ ఉంటుందండి. అలాగే కొంతమంది ప్రతిరోజు ఒక్కొక్క పేజీ చదివే అలవాటు కూడా ఉంటుందన్నమాట. సప్తాహ అంటే 7 రోజులు అండి. 7 రోజులు, 2 వారాలు, 3 వారాలు అంటే 21 రోజుల్లో మనం పారాయణ చేసుకోవచ్చు. ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలన్నది బుక్కులోనే క్లియర్గా ఉంటుంది. అవే కాకుండా మనం ఏదైనా ఒక కారణం కోసం చదువుతున్నట్టయితే, అంటే దారిద్ర్యం తొలగాలి, కష్టాలు తొలగాలి, సంతాన భాగ్యం కావాలి అని చదువుతున్నట్టయితే ఒక్కొక్క కారణానికి ఒక్కొక్క మంత్రం ఉందండి. ఆ మంత్రాన్ని మనం యథాశక్తి జపిస్తూ చేయొచ్చు. ఇక పారాయణ చేసేటప్పుడు ఎప్పుడైనా సడన్గా మధ్యలో మీరు ప్రయాణం చేయాలి లేదా ఏదైనా ఆటంకం కలిగింది అనుకుంటే ఆ రోజు దత్త, శ్రీ దత్త, జయదత్త అని మనసులో అనుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఈ పాదుకలు నేను గాన్గాపూర్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. గురు పూజలో అంటే దత్తాత్రేయ స్వామి వారి పూజలో పాదుకలకు కూడా చాలా చాలా శక్తి ఉంటుందండి. అత్యంత శక్తివంతమైనవి. గురువు కాళ్ళు పట్టుకుని, ఆ భగవంతుడిని గురువుగా భావించి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మితే మనకు తప్పకుండా జీవితంలో మంచి మార్పులు జరుగుతాయని గురుచరిత్రలోనే ఉంటుంది. ఇవాళ నేను పాదుకలకు నీటితో అభిషేకం చేసి పసుపు, కుంకుమ, గంధ అక్షతలతో పూజ చేశానండి. అలాగే పువ్వులతో 108 నామాలు అంటే దత్తాత్రేయ అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో పూజ చేస్తున్నాను. ఇదే దత్తాత్రేయ స్వామి, అనఘాదేవి వారి ఫోటో అండి. కింద మనకి 4 కుక్క పిల్లల రూపంలో వేదాలు కనిపిస్తాయి. అలాగే ఆవు కూడా ఉంటుందన్నమాట. ఇవి దత్త మంత్రాత్మకమైన శ్లోకాలండి. అక్కడ ఏవి ఎందుకు చదవాలి అన్నది కూడా మనకు క్లియర్గా ఉంటుంది పుస్తకంలో. అలాగే దత్త ప్రదక్షిణ అనే ప్రక్రియ కూడా ఉంటుందండి.
ఇలా స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మడం చాలా ముఖ్యమండి. గురుచరిత్రలో చాలా చోట్ల ఇదే మాట ఉంటుంది. స్వామివారిని నమ్మి ఆయన కాళ్ళు పట్టుకుంటే మనకు తీరని కోరికంటూ ఉండదు. శ్రీమాత్రే నమః.